హలో గైస్, మనకి జాస్ బట్లర్ ఒక పాడ్కాస్ట్లో శుభ్మన్ గిల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడనమాట. అయితే ఇక్కడ శుభ్మన్ గిల్ గురించి ఏం చెప్తున్నాడంటే, మీరు రోహిత్ శర్మని అలాగే విరాట్ కోహ్లీని ఇద్దరిని కూడా బాగా ఆదరిస్తారు కదా, సో మరి వాళ్ళిద్దరిని కనుక మిక్స్ చేస్తే సో దాని తర్వాత వచ్చే ఎండ్ ప్రోడక్టే శుభ్మన్ గిల్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంది భయ్యా అంటే, మీకు రోహిత్ శర్మలో ఉన్న క్వాలిటీస్ కొన్ని ఉంటాయి, అలాగే విరాట్ కోహ్లీలో ఉండాల్సిన క్వాలిటీస్ కొన్ని శుభ్మన్ గిల్లో ఉంటాయంట. అదేంటంటే మనకి రోహిత్ శర్మ లాగా సైలెంట్గానే ఉంటాడు శుభ్మన్ గిల్, దాని తర్వాత ఒక్కసారి కనుక క్రీజ్లోకి దిగాడు అంటే విరాట్ కోహ్లీ లాగా రెచ్చిపోతాడు అని చెప్పేసి వీళ్ళిద్దరిని ఉద్దేశించి మరి శుభ్మన్ గిల్ గురించి అయితే మాట్లాడటం జరిగింది. అయితే ఇది పక్కన పెడితే తను ఇంకోటి చెప్తుంది ఏంటంటే, రేపు ఇంగ్లాండ్తో సిరీస్ జరుగుతుంది కదా, ఈ ఇంగ్లాండ్ సిరీస్లో ఖచ్చితంగా అతను ఒక విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఆడతాడు. సో దాంతోపాటు నేను అతన్ని గుజరాత్ టైటన్స్లో చూసింది ఏంటంటే, అతను ఫస్ట్ గ్రీజ్లోకి దిగిన తర్వాత ఒక బ్యాట్స్మెన్గా మాత్రం ఆడతాడు, దాని తర్వాత కెప్టెన్సీ రోల్ని ప్లే చేయాలని చెప్పేసి చూస్తాడు. సో మరి మెయిన్గా అయితే అతను ఒక బ్యాట్స్మెన్గా మరి తన ఫుల్ ఎఫర్ట్ అయితే ఇస్తాడు అని చెప్పేసి మరి జాస్ బట్లర్ మాట్లాడాడు అనమాట.